కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప దాడి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అయితే నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుప్పం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అప్పు తీర్చలేదని మహిళను చెట్టు కట్టేసి మునికన్నప్ప అనే వ్యక్తి దాడి చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ రవి, ఇవాళ కుప్పంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల క్రితం శిరీష తిమ్మరాయప్ప అనే దంపతులు, నారాయణపురంలో నివసించే దంపతులు తమ కుటుంబ అవసరాల నిమిత్తం 80,000 అప్పు తీసుకున్నారు మునికన్నప్పయ్య అనే అతని దగ్గర. అయితే గత కొద్ది రోజులుగా సకాలంలో అప్పు చెల్లించలేదని చెప్పేసి మునికన్నప్పయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ తీసుకున్న అప్పు సరిగా చెల్లించలేదని చెప్పేసి తరచూ తిమ్మరాయప్పను వేధించేవాడు. అయితే అతని వేధింపులు తట్టుకోలేకుండా అతను గ్రామం వదిలి, కుటుంబాన్ని వదిలి పరారైపోయిన ఘటన చోటు చేసుకుంది. దాదాపు 6 నెలల క్రితం అతను కుటుంబం వదిలి వెళ్ళిపోయాడు. అయితే ఆ తరుణంలో తీసుకున్న అప్పు చెల్లించాలని చెప్పేసి శిరీష మీద తిమ్మరాయప్ప ఒత్తిడి మునికృష్ణయ్యప్ప ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలోనే రోజు కూలీ నాలి పని చేసుకుంటూ వచ్చిన దాంట్లో నెల కొంత అయితే చెల్లిస్తూ వస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా భర్త లేని కారణంగా ఇతను శిరీషను వేధింపులకు పాల్పడే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. అయితే అతని వేధింపులను ప్రతిఘటిస్తూ వస్తున్న క్రమంలోనే తన దారికి రాలేదన్న కారణంతో శిరీష మీద మరింత తీవ్రంగా ఒత్తిడి ప్రయత్నం చేశాడు మునికన్నయ్యప్ప. అయితే దీనిని ప్రతిఘటిస్తూ వస్తున్న క్రమంలోనే తీసుకున్న అప్పు ఇంతవరకు చెల్లించలేదు, 3 సంవత్సరాలైనా చెల్లించలేదు, వెంటనే చెల్లించాలని చెప్పేసి పురమాయించాడు. తన బంధువులతో సైతం ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి పురమాయించాడు. అయితే నిన్న నారాయణపురం గ్రామానికి వెళ్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలో కనబడినటువంటి మునికృష్ణయ్య ఆమెని ప్రయత్నం చేశాడు, ఆమె అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వాదోపాదాలు చోటు చేసుకుని గ్రామస్తులందరూ కూడా ఇది సహించకుండా అతను చెట్టుకు కట్టేశాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సైతం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆ మేరకు చర్యలు అయితే చేపట్టారు. దానికి అనుగుణంగా ఇలాంటి ఘటనలు ఎప్పుడూ పునరావృతం కాకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. ఆ దిశగా అధికారులు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.